నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రైతులకు శుభవార్త తెలిపిన ప్రభుత్వం ఈ నెల 22న రైతు భరోసా మొదటి విడత నిధులు విడుదల. డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ మహేష్ తో పాటు మరికొందరికి స్టేషన్ బెయిల్, మిగిలిన వారిని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టినట్లు సమాచారం. డ్రగ్స్ కేసుపై కేటీఆర్ బృందం సమాధానం చెప్పాలన్న పీసీసీ చీఫ్, మత్తు పదార్థాల వాడకానికి బీఆర్ఎస్ వ్యతిరేకమన్న మాజీ మంత్రి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం, ప్రతి అభివృద్ది పథకంలో మైనారిటీలను భాగం చేస్తున్నామని వెల్లడి. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు, 20న బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం. పుదుచ్చేరితో పాటు 4 రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా. బెంగాల్లో 2 విడతల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో పోలింగ్. అసోం, కేరళంలో ఏప్రిల్ 9న, తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్. అన్ని చోట్ల మే 4న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. ఈ నెల 22న రైతు భరోసా మొదటి విడత నిధులు విడుదల కానున్నాయి. సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి రైతు భరోసా నిధులను సీఎం విడుదల చేయనున్నారు. తాజా వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, రైతు భరోసా నిధుల విడుదలపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? రైతు భరోసా నిధులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బాధ్యతలు చూసిన మల్లు బట్టి మనకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు అధికారులతో ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చర్చించి రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 22వ తేదీన రైతు భరోసా మొదటి విడత నిధులు విడుదల చేయనున్నారు. మొత్తంగా విడతల వారీగా ఈ నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా 22వ తేదీన మొదటి విడత నిధులు విడుదల చేయనున్నారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి ఈ నిధుల విడుదల జరిగింది. ఆ రోజు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా నర్మెట్ లో ప్రారంభించారు. ఆ వేదిక నుంచి రైతు భరోసా నిధులకు సంబంధించిన మొదటి విడత విడుదల చేశారు. మొదటి విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎకరాలోపు పొలం ఉన్న రైతులకు ఈ రైతు భరోసా నిధులను వారి ఖాతాల్లోకి జమ చేస్తారు. మొత్తంగా ఎకరాలోపు ఉన్న వారికి 3,590 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి 22వ తేదీన బదిలీ చేశారు. అనంతరం రెండో విడతగా మరొక 22వ తేదీ తర్వాత 20 రోజుల అనంతరం రెండో విడతగా 2,650 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి రేవంత్ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను రైతులకు విడుదల చేయడం. ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని ఇచ్చిన 3,590, రెండో విడతలో విడుదల చేసే 2,650 కోట్లు మినహా మిగిలిన మొత్తాన్ని ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడతగా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 3 విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ కూడా రైతు భరోసా కింద 9,000 కోట్ల రూపాయలు నిధులను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధంది. ఇందుకు సంబంధించి ముఖ్య మంత్రులతో చర్చించి అధికారులతో చర్చించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా నిధుల విడుదలకు తగిన ఏర్పాట్లు చేయాలని, అవసరం నిధుల సమీకరణ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ధన్యవాదాలు రఘువర్ధన్. హైదరాబాద్ లో కలకలం రేపిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఏపీ ఎంపీ మహేష్ యాదవ్ సహా 6గురికి పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్ తీసుకుంటున్నారనే సమాచారంతోనే ఫామ్ హౌస్ పై దాడి చేశామని తెలిపారు. ఆ సమయంలో నమిత్ శర్మ అనే స్థిరాస్తి వ్యాపారి తుపాకీతో ఒక రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపినట్టు చెప్పారు. హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్ లో ఈగల్ బృందం చేసిన దాడుల్లో ప్రజా ప్రతినిధులు ఏర్పాటు చేసుకున్న ఓ డ్రగ్స్ పార్టీ భగ్నమైంది. అజీజ్ నగర్ లో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ ఉంది. అందులో నిన్న సాయంత్రం ఆయన పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, ఏపీలోని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త నమిత్ శర్మ, హైదరాబాద్ పుప్పాలగూడకు చెందిన మురివినేని రమేష్, మణికొండకు చెందిన ప్రైవేటు ఉద్యోగి వరమచినేని శ్రవణ్ కుమార్, నానక్రామ్గూడకు చెందిన వ్యాపారవేత్త నలాపనేని విజయకృష్ణ, పుప్పాలగూడకు చెందిన వ్యాపారవేత్త
తిరువీధుల అర్జున్ రెడ్డి, వికారాబాద్కు చెందిన సిలివేరి శరత్ కుమార్, బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవి, ఫిల్మ్ నగర్కు చెందిన మహిళ ఉన్నారు. ఈ 11 మంది కలిసి పార్టీ చేసుకుంటూ ఉండగా పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నారని ఈగల్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిన్న రాత్రి పోలీసులు ఫామ్ హౌస్ ను చుట్టుముట్టారు. ఇదే సమయంలో పైలట్ రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డికి చెందిన లైసెన్స్డ్ రివాల్వర్ తో ఢిల్లీకి చెందిన నమిత్ శర్మ గాల్లోకి కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఒక 4-5 కలిసి డ్రగ్ అబ్యూజ్ చేస్తున్నారు సమాచారం వచ్చిన ఆ ఫామ్ హౌస్ మీద రేడ్ చేయడం జరిగింది. వెంటనే రేడ్ చేసే టైం క్రమంలోనే మా ఇన్స్పెక్టర్లకు, ఎస్ఐలకు గన్ కాల్చిన సౌండ్ కూడా వినబడ్డది. వెంటనే మా వాళ్ళు అలర్ట్ అయిపోయి చాలా వేగంగా పరిగెత్తి అక్కడ ఎవరి దగ్గర అయితే వెపన్ ఉందో అతన్ని వెంటనే కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఆ కస్టడీలోకి తీసుకొని అతన్ని ఎగ్జామిన్ చేస్తే అతను పైకి ఆకాశం వైపు ఏం చేసి రౌండ్స్ కాల్చినట్టుగా అర్థమైంది. అతని పక్కన ఇంకో వ్యక్తి దగ్గర యూజ్డ్ క్యాటరేజెస్ కూడా దొరికాయి. ఘటనా స్థలిలోనే 11 మందికి మూత్ర పరీక్షలు చేయగా 5గురికి పాజిటివ్ వచ్చింది. అనంతరం రక్త నమూనాలను పరీక్షలకు పంపించగా ఇవాళ ఉదయం ఎంపీ మహేష్ కుమార్ కు సైతం పాజిటివ్ గా తేలింది. దీంతో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 6కు చేరింది. మిగిలిన 5గురికి నెగిటివ్ వచ్చిందని పోలీసులు తెలిపారు. అందరినీ 11 మందిని కస్టడీలోకి తీసుకొని వెంటనే డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. దానిలో ఒక 5గురికి పాజిటివ్ వచ్చింది, ఒక 6గురికి రాలేదు. పాజిటివ్ వచ్చిన వాళ్ళలో రోహిత్ గారు ఒకరు, మహేష్ గారు, రితేష్, నమిత్, కౌశిక్, అర్జున్, ఈ 6గురు. అందరికి అక్కడ ఉన్న 11 మందికి నిక్కచ్చిగా టెస్టులు చేయడం జరిగింది. 2 దశల్లో టెస్టులు జరిగినాయి. ఒక దశలో 5గురికి, రెండో దశలో ఇంకొక అతను, అంటే ఆ 5గురు కాక ఇంకో అతనికి కూడా పాజిటివ్ వచ్చింది. 11 మందిపై మొయినాబాద్ పోలీసులు ఎన్డీపీఎస్ చట్టం, ఆర్మ్స్ యాక్ట్, ఎక్సైజ్ చట్టం, అక్రమ కార్యకలాపాలు వంటి అంశాలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 11 మందిని రహస్య ప్రాంతానికి తరలించి విచారించారు. అయితే డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన 6గురు తాము ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తీసుకోలేదని, వేరే ప్రాంతాల్లో ఇదివరకే తీసుకున్నామని చెప్పినట్లు సమాచారం. అందులో వాస్తవం ఎంత అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో 2 గ్రాముల డ్రగ్స్ దొరకడంతో నిన్న రాత్రి సైతం డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. సిలివేరి శరత్ కుమార్ దగ్గర నుంచి 0.26 గ్రాముల కొకైన్, ఘటనా స్థలంలో ఓ రివాల్వర్, భారీగా విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. కొకైన్ ను కౌశిక్ రవి ద్వారా తెప్పించుకున్నట్లు శరత్ కుమార్ ఒప్పుకున్నాడు. ఎంపీ మహేష్ కుమార్ యాదవ్, ప్రియాంక రెడ్డితో పాటు మరికొందరికి స్టేషన్ బెయిల్ మంజూరైనట్లు తెలుస్తోంది. పోలీసులు వారికి నోటీసులు ఇచ్చి వదిలేసినట్లు సమాచారం. మరికొందరిని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ఈ పార్టీలో ప్రత్యక్షమైన డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ను పూర్తిగా సీజ్ చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుపై కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేకు డ్రగ్స్ పాజిటివ్ గా రావడంపై కేటీఆర్ సమాధానం చెప్పాలని హస్తం పార్టీ నేతలు డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలంతా డ్రగ్స్ టెస్టులు చేసుకుందామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. బీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నేతలు విమర్శన అస్త్రాలు సంధిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ వ్యవహారంపై కేటీఆర్ సమాధానం చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. అవసరమైతే కేటీఆర్ డ్రగ్స్ పరీక్షలకు సిద్దం కావాలన్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలంతా పరీక్షలు చేసుకుందామని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం పనిచేస్తోందని, ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవన్నారు. ఇవాళ రోహిత్ రెడ్డి మిగతా ప్రజాపతులు పాజిటివ్ టెస్ట్ వచ్చినారు. దీని మీద సిగ్గుతో తల వంచుకోవాల్సిన కేటీఆర్ కాంగ్రెస్ మీద అబండాలు వేస్తూ ఉన్నాడు. 10 ఏళ్లుగా మీరు చేసిన అలవాట్ల కారణంగానే ఇప్పటికి కూడా రోహిత్ రెడ్డి ఆ అలవాటు మానుకోలేక డ్రగ్స్ తీసుకున్నట్టుగా మాకు అనుమానం. కేటీఆర్ బ్యాచ్ అంతా కూడా ఇదే రకమైనటువంటి డ్రగ్స్కి అలవాటు పడినారు. కాబట్టి ఆనాడు మా పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఛాలెంజే మళ్ళీ ఇస్తూ ఉన్నాను. రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, రండి డాక్టర్లు పిలుద్దాం, మేము అందరం మళ్ళీ ఒకసారి టెస్టులు చేసుకుందాం. డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ బ్యాచ్ అంతా కూడా ఇలాంటి అలవాట్లకు లోనై ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు కాబట్టి మాకు తీవ్రంగా అనుమానాలున్నాయి. కాబట్టి రేపు అసెంబ్లీలో డాక్టర్స్ పిలిపించి అసెంబ్లీ సాక్షిగా అందరం కూడా టెస్టులు చేసుకుందాం.
డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు దాన్ని ప్రోత్సహిస్తున్నారని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మండిపడ్డారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో పాజిటివ్ గా తేలిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి లాంటి వ్యక్తులను బీఆర్ఎస్ పెంచి పోషిస్తోందని విమర్శించారు. ఇవే కాకుండా చాలా డ్రగ్స్ కేసుల్లో రోహిత్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారని మనోహర్ రెడ్డి ఆరోపించారు. మనం చూసినాం గతంలో 6 నెలల కింద దుబాయ్ లో కూడా ఒక కేదార్నాథ్ కేసు జరిగింది. దాంట్లో కూడా ప్రముఖంగా ఈ మన పైలట్ రోహిత్ రెడ్డి గారే ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే. ఇలాంటివి ఎన్నో కేసులు, కోకొల్లల కేసులు. ఆ కేసులే కాకుండా మనకు రెడ్ హ్యాండెడ్ గా డ్రగ్స్ తీసుకుంటూ దానికి టెస్ట్ చేస్తే కూడా ఈ రోజు పాజిటివ్ గా ఇప్పటికే అధికారులందరూ కూడా దాన్ని ధృవీకరించడం జరిగింది. ఇలాంటి వ్యక్తులని ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు పెంచి పోషిస్తా ఉన్నారంటే మనమంతా కూడా సభ్య సమాజం ఈ రోజు తలదించుకునే విధంగా ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు దీనికి సమాధానం చెప్పాలా. మేము డ్రగ్స్ రహితంగా మేము చాలా కష్టపడ్డాం, డ్రగ్స్ అంటేనే మాకు తెలియదని చెప్పి ఎన్నో నీతులు ఎన్నో మాటలు మాట్లాడారు కేటీఆర్ గారు. ఈ రోజు నీ అన్యంగా శిష్యుడు ఈ రోజు ఇదే రోహిత్ రెడ్డి. రాత్రి ఏదో ఒక చిన్న పార్టీ కాదు, అది ఒక పెద్ద డ్రగ్స్ మాఫియా ఉన్నది వీళ్ళెంబడి. నో డ్రగ్స్ సేవ్ తెలంగాణ అంటూ గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. 10 ఏళ్లు డ్రగ్స్ వినియోగం కొనసాగిందని, బీఆర్ఎస్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని బల్మూరి వెంకట్ ఆరోపించారు. డ్రగ్స్ నిషేధిత మత్తు పదార్థాల వాడకానికి తాను పూర్తిగా వ్యతిరేకమని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మాదక ద్రవ్యాలు మనుషులను రాక్షసులుగా మారుస్తాయని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా డ్రగ్స్ వినియోగించడం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలకు తాను పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. డ్రగ్స్ వాడకం, చట్ట విరుద్ధ కార్యకలాపాలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని కేటీఆర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగదారులు, విక్రయదారులకు రాజకీయాలతో సంబంధం లేకుండా చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. కానీ ఈ అంశంలో నీచ రాజకీయాల కోసం బీఆర్ఎస్ ను లాగటం దారుణమని మండిపడ్డారు. డ్రగ్స్ కేసును రాజకీయ కక్ష సాధింపులకు వాడుకోవటం కాంగ్రెస్ అసహ్యకరమైన రాజకీయాలకు నిదర్శనమన్నారు. తాను ఏ పరీక్షకైనా సిద్దమని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారన్నారు. అన్ని రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు ఈ పరీక్షలు చేయించుకోవాలన్న మహేష్ కుమార్ గౌడ్ సూచనను తాను స్వాగతిస్తున్నానన్నారు. ప్రతి డ్రగ్స్ కేసులోకి తన పేరును లాగాలని చూస్తే చట్టపరమైన నోటీసులు ఇస్తానని కేటీఆర్ హెచ్చరించారు. కేటీఆర్ మొయినాబాద్ ఫామ్ హౌస్ కు కాంగ్రెస్ నేతలు లింకు పెట్టడం ఏంటని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కేటీఆర్ పై అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కు సంబంధించిన మాజీ శాసనసభ్యుడైనా సరే, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడైనా సరే, ఎవరిని వదిలిపెట్టకండి. తప్పు చేస్తే మోకాలుకి బోడిగుండుకు ముడిపెట్టినట్లుగా ఇవాళ మోయినాబాద్ లో ఒక శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడి వ్యక్తిగతమైనటువంటి ఒక ఫామ్ హౌస్ లో జరిగినటువంటి ఒక పార్టీ ఉదంతానికి కేటీఆర్ గారిని సంబంధం ఉందని చెప్పని ఇవాళ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తా ఉన్నారు. కొనసాగింపుగా ఇవాళ మహేష్ గౌడ్ గారు, ఆయన రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, ఆ హోదా స్థాయిని మర్చిపోయి, ఆ హోదా గౌరవాన్ని మర్చిపోయి రేవంత్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ ఇవాళ కేటీఆర్ గారికి ఈ యొక్క ఉదంతంతో సంబంధం ఉందని చెప్పని చిల్లర మల్లర మాట్లాడటం న్యాయమా మహేష్ గౌడ్ గారు? మీ తప్పిదాలను, మీ వైఫల్యాలను ప్రజల యొక్క దృష్టిని మళ్లించడం కోసం ఇవాళ కేటీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన బురద జల్లాలనే చిల్లర ప్రయత్నం మానుకో మహేష్ గౌడ్ గారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి జరగనున్నాయి. రేపు ఉదయం 11:45 శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ హాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగిస్తారు. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. బీఏసీలో ఎన్ని రోజులు సభ నిర్వహించాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటారు. ఈ నెల 20వ తేదీన శాసనసభలో, మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అటు మండలి కార్యకలాపాలు అసెంబ్లీ ప్రాంగణంలోకి మారుస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసినందున ఇక నుంచి అసెంబ్లీ ప్రాంగణంలోనే మండలి కార్యకలాపాలు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై ప్రభుత్వ పోలీసు ఉన్నతాధికారులతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఉభయ సభలు సజావుగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
సభలు సజావుగా జరగడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మూసీ ప్రాజెక్టుకు పూర్తి డీపీఆర్ను విడుదల చేయకుండా రేవంత్ సర్కార్ మభ్యపెడుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. 6 నెలల వ్యవధిలోనే అంచనాను 1400 కోట్ల వరకు పెంచారని ఆరోపించారు. మూసీ ప్రాజెక్టు ప్రజెంటేషన్కు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, మంత్రులను పిలిచారని, అయితే మూసీ కారణంగా ఇళ్లు కోల్పోయి నిర్వాసితులవుతున్న వారిని మాత్రం ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. సెప్టెంబర్ 2025లో ఒక ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అని గవర్నమెంట్ ఇచ్చింది. ఈ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్లో గవర్నమెంట్ చెప్పినటువంటిది ఏంటంటే, మూసీ నదిలో మేము ఫేజ్ 1 డెవలప్ చేయడానికి 5,641 కోట్ల రూపాయలు మాకు ఖర్చు అవుతుంది, 5,641 కోట్లు ఖర్చు అవుతుందని సెప్టెంబర్ 2025లో చెప్పిండ్రు. నిన్న ముఖ్యమంత్రి గారు ప్రజెంటేషన్ ఇచ్చే టైంకి 2 రోజుల కింద ఇచ్చిన టైంకి వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ ఎంత అంటే 6,500 నుంచి 7,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పినారు. అంటే 6 నెలల్లో పోయిన సెప్టెంబర్కి నిన్నటికి కరెక్ట్గా లెక్క చెప్పాలంటే 1,359 కోట్ల రూపాయలు పెరిగింది. ఇప్పుడు మొత్తం ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కాస్ట్ ఫేజ్ 1 7,000 crores అన్న దాంట్లో మల్లన్న సాగర్కి సంబంధించిన 7,000 కోట్ల రూపాయలు లేవు, ఈ టోటల్ ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించినటువంటి కాస్ట్ లేదు, ఈ ఎస్టీపీలకు సంబంధించి కాస్ట్ లేదు. అంటే మళ్ళీ ఇవన్నీ అదనంగా అవుతాయి అన్నట్టు. టోటల్ డిపిఆర్ ఇవ్వకుండా తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారని మాత్రం చాలా బలంగా మేము నమ్ముతున్నాము. రైతులు సంప్రదాయ వరి సాగును తగ్గించి లాభసాటిగా ఉండే ఆయిల్ పామ్ వైపు మొగ్గు చూపాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురంలో నిర్మాణంలో ఉన్న గోద్రేజ్ కర్మాగారాన్ని వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్తో కలిసి పరిశీలించారు. కర్మాగారం నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించి సూచనలు చేశారు. పంట మార్పిడితో రైతులు మంచి లాభాలు పొందవచ్చని, వీటిలో దీర్ఘకాలిక సాగైన ఆయిల్ పామ్ లాభదాయకమన్నారు. మనం ఇప్పుడు పంటల మార్పిడి చేసుకోలేకపోతే భవిష్యత్తు ఇంకా రైతుకి ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం మొన్ననే ప్రకటించింది, తెలంగాణ నుంచి కానీ ఏ రాష్ట్రం నుంచి కానీ మేము ధాన్యం సేకరించాం, వీటిని మనం ఎక్స్పోర్ట్ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వాలకి అవకాశాలు తక్కువ, అది కూడా కేంద్ర ప్రభుత్వాలే చేయాలి. పంజాబ్లో అయితే వరి వేయకపోతే డబ్బులు ఇస్తున్నారు, ఎందుకంటే వరి వేస్తే నష్టం అని చెప్పి. ఇట్లాగే మనకు మాదిరిగానే వరేసి యూరియా వేసి వరేసి యూరియా వేసి అక్కడి నుంచి ఇప్పుడు ఒక ట్రైన్ ఉంది, క్యాన్సర్ ట్రైన్ అని, రోజు హాస్పిటల్కి ఉదయం సాయంత్రం. అంటే యూరియా అధిక వాడకం వల్ల ఆ రాష్ట్రం మొత్తం క్యాన్సర్ వ్యాధికి బాధపడుతుంది. ఇప్పుడు ఆడని మించిపోయినాం మనం యూరియా వాడకంలో. అంటే మనకి ఎంతో దూరంలో లేదు, మనకు కూడా ఒక రైలు రావాల్సి వస్తుంది. ప్రపంచంలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో మన దేశంలోనూ ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. వీరి మాయలో పడవద్దని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ ఏ దావత్కు మంత్రులు, ఎమ్మెల్యేలు, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీతో కలిసి హాజరయ్యారు. ప్రభుత్వం మైనారిటీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ప్రతి సంక్షేమ అభివృద్ది కార్యక్రమంలో ఈ వర్గాలకు సింహభాగం ఇస్తోందని వివరించారు. మైనారిటీ నేత అజారుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నామని, మైనారిటీలకు 4% రిజర్వేషన్లు అమలు చేయడంలో కీలక పాత్ర పోషించిన షబ్బీర్ అలీని ప్రభుత్వ సలహాదారుగా 8 మంది మైనారిటీలను వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించుకున్నామని, క్రీడాకారులు సిరాజ్, నిఖత్ జరీన్ను గౌరవించుకున్నామని వివరించారు. ఈ ప్రభుత్వం మీదని తాను మీ సోదరుడిని అందరం కలిసి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని సీఎం పిలుపునిచ్చారు. आप लोग देख रहे हैं दुनिया में कैसे पहल रहा है, आज जो भी जंग चल रहा है एक तरफ से, ये हिंदुस्तान में भी अपने बीच में ये आग लगाने के लिए कुछ लोग कोशिश करते रहते हैं, मगर उस चक्कर में हम लोग नहीं पड़ना, क्योंकि हम सब लोग मिलकर मिले तो ही, हम सब मिलके मेहनत किए तो ही ये राज्य और ये देश तरक्की करने वाले. इसीलिए आप पूरे माइनॉरिटी भाइयों से मेरा एक ही गुजारिश है, हम लोग भाई है, आपस में मिलजुल के हम लोग तेलंगाना तरक्की के लिए काम करेंगे. इस सरकार
जितना मदद कर सकता है माइनॉरिटी भाइयों के लिए हमारे तरफ से सब कुछ हम कोशिश करेंगे। 2 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుంది। మిత్రులారా, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమం, ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో మైనారిటీలకు సింహభాగం ఇచ్చి మైనారిటీలను కూడా అభివృద్ధి పదం వైపు నడిపించే ప్రయత్నం మనం చేస్తున్నాం। నల్గొండ జిల్లా నాంపల్లి మండలం వస్త్రం తండా గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది। ఆగి ఉన్న ఆటోను వెనక నుంచి లారీ ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 13 మందిలో 3 మృతి చెందగా మరో 8 మందికి గాయాలయ్యాయి। క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు। మరో 2 పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వారిని హైదరాబాద్కి తరలించారు। మృతి చెందిన వారిలో బీహార్కు చెందిన సంతోష్, ఖలీఫా, కొర్రా మాన్సింగ్ తండాకు చెందిన ఆటో డ్రైవర్ కొర్రా బద్యా, మరొకరు ఇసాక్ ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు। ప్రయాణికులందరూ ఆదివారం సెలవు దినం కావడంతో మల్లేపల్లికి వచ్చి వారి పనులను ముగించుకుని తిరిగి వెళ్తూ ఉండగా ప్రమాదం చోటు చేసుకుందని బాధితుడు తెలిపాడు। కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు। అసోం, తమిళనాడు, కేరళం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి ఎన్నికల నగారా మోగింది। దేశ రాజకీయాల్లో అత్యంత ప్రాముఖ్యత వహించే ఈ 4 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు। అసోం, కేరళం, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి। మే 4న కౌంటింగ్ నిర్వహించనున్నారు। తమిళనాడులో ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనుండగా మే 4న ఫలితాలు వెలువడనున్నాయి। పశ్చిమ బెంగాల్లో 2 విడతల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి। ఓట్ల లెక్కింపును మే 4న ఉండనుంది। ఈ 5 అసెంబ్లీలకు కలిపి మొత్తం 824 నియోజకవర్గాలు ఉన్నాయి। మొత్తంగా 17,40,00,000 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు। ఇందులో అసోంలో సుమారు 2.25 కోట్ల మంది, కేరళంలో 2.7 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు। పుదుచ్చేరిలో 9.44 లక్షల మంది, తమిళనాడులో 5.67 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు। ఇక పశ్చిమ బెంగాల్లో ఫిబ్రవరి 28న విడుదలైన తుది జాబితాలో 6.44 కోట్ల మంది ఓటర్లు నమోదయ్యారు। సుప్రీంకోర్టు తీర్పు అనంతరం అదనంగా ఏవైనా అనుబంధ జాబితాలు వెలువడితే ఆ ఓటర్లను కూడా ఈ సంఖ్యకు జత చేస్తామని సీఈసీ తెలిపారు। ఈ 4 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతంలో 2,19,000 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది। 25 లక్షల మంది ఎన్నికల అధికారులు విధుల్లో ఉండనున్నారు। అసోం, కేరళం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో ఒక్కో పోలింగ్ కేంద్రానికి సగటున 750 నుంచి 900 మంది ఓటర్లు ఉన్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తెలిపారు। In order to identify the candidate to whom the elector wants to select, there shall be colored photograph of all the candidates on the EVMs. In order to ensure that there are no long queues, not more than 1,200 electors shall be there in any polling station. The candidate booths can be set up just outside 100 meters of the polling station, and the voter information slip will have a clear number mentioning the voter's polling station, its number, and his part and serial number. Amongst the other new initiatives, one major initiative has been that all the applications of Election Commission of India now are under one app which is applicable on mobile, available on mobile, and it is called as ECI Net. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు ఉన్నాయి। మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు। 2021లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమికి 158 సీట్లు దక్కాయి। అన్నా డీఎంకేకు 67 స్థానాలు రాగా బీజేపీకి 4 సీట్లు దక్కాయి। ఈ దఫా సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ బరిలోకి దిగుతుండటంతో తమిళనాడు ఎన్నికలు ఆసక్తిగా మారాయి।